అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం 'మర్యాద రామన్న' కథల నుంచి 'మామూలు రామన్న, మర్యాద రామన్న' అనే కథను వినేద్దాం. అనగనగనగా ఒక ఊళ్ళో సుబ్బన్న అని ఒక గొర్రెల కాపరుంటాడు. అతని భార్య పేరు ముత్యాలమ్మ. ఒకసారి వీళ్ళిద్దరూ ఒక అడవి గుండా వెళ్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఒక చిన్న బాబు ఏడుపు వినిపిస్తుందనమాట. ఏంటా అని చూసేసరికి అక్కడ వీళ్ళకొక చిన్న బాబు కనిపిస్తాడు. ఈ అడవిలో ఈ చిన్న బాబున్నాడు, ఇక్కడెవరు లేరు అని చెప్పి అనుకోని, ఇంకా ఆ చిన్న బాబుని ఇంటికి తెచ్చుకుంటారు. రామన్న అని పేరు పెట్టుకొని చక్కగా ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈ రామన్నకి 10 ఏళ్లొస్తాయి. కానీ చదువు సంధ్యలు మటుకు సరిగ్గా రావన్నమాట. కొంచెం తెలివితేటలు గూడా తక్కువే ఉంటాయి. ఇంక ఈ చదువు సంధ్యలు గూడా సరిగ్గా లేవు. కనీసం గొర్రెలన్నా మేపుకొస్తాడు అనుకోని, వాళ్ళ నాన్న కొన్ని గొర్రెలనిచ్చి పొలానికి తీసుకెళ్ళి మేపుకురమ్మని జెప్పి పంపిస్తాడు. ఇంకా రామన్న గొర్రెలన్నిటిని తీసుకొని పొలానికెళ్తాడు. అక్కడున్న పిల్లలందరూ రామన్నని ఆట పట్టిస్తూ ఉంటారనమాట. ఆకాశంలో పక్షులెగురుతుంటే రామన్నని, "రామన్నా! నీ గొర్రెలన్నీ ఆకాశంలో ఎగిరిపోతున్నాయి చూడు" అని చెప్పంటారు. పాపం ఈ తెలివి తక్కువ రామన్న ఆ పక్షులను జూసి, "గొర్రెలు, గొర్రెలు కిందకి రండి, కిందకి రండి" అని చెప్పి అరుస్తూ పరిగెడుతూ ఉంటాడు. ఇంక తిరిగి వచ్చి చూసేటప్పటికి గొర్రెలు కనిపించవు. పిల్లలందరూ రామన్న గొర్రెలు తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఇంకప్పుడు ఏం చేయాలో తెలీక ఇంకక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా రామన్న వాళ్ళమ్మ, "ఏంటి ఇంకా రామన్న ఇంటికి రాలేదు ఇంతసేపేనా?" అనుకోని సుబ్బన్న ఇంటికొచ్చాక చెప్తుంది. రామన్న ఇంకా ఇంటికి రాలేదు అని జెప్పి. అనగానే, అయ్యో! ఇంకా రాలేదా ఇంటికి అనుకోని వాళ్ళ నాన్న పొలం దగ్గరికెళ్లి చూస్తాడు. చూడంగానే అక్కడ రామన్న ఏడుస్తూ కూర్చునుంటాడు. "ఏంటి రామన్న ఏమైంది? ఎందుకేడుస్తున్నావు?" అనగానే ఇంక జరిగిందంతా చెప్తాడు. ఇంక వాళ్ళ నాన్నకి బాగా కోపమొస్తుంది. "నీకేంటి ఇంత తెలివి తక్కువతనం? పక్షుల్ని చూసి గొర్రెలనుకుంటావా? నీకు తెలీదా?" అని పాపం బాగా తిట్టేసి ఎళ్ళిపోతాడు. ఇంక పాపం రామన్న అట్లానే ఇంక నాన్న తిట్టాడని జెప్పి ఏడుస్తూ అక్కడే కూర్చుంటాడు. కొంచెం రాత్రయ్యాక మెల్లగా నడుస్తూ ఉంటే అక్కడొక గుడి ఉంటుంది. అమ్మవారి గుడి. ఇంకా ఆ గుడి లోపలికెళ్ళి ఏడుస్తూ కూర్చుంటాడు. ఇంకా రాత్రయినాక అక్కడున్న అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. "ఏంటి రామన్న ఎందుకేడుస్తున్నావు?" అని చెప్పి అడుగుతుంది. ఇంక జరిగిందంతా చెప్తాడు. "అందరూ నన్ను తెలివి తక్కువవాడు అంటున్నారు. నాకేం చేయాలో తెలియట్లేదు" అని చెప్పి బాధపడతాడు. ఇంక అప్పుడు ఆ అమ్మవారు రామన్నకి, "నువ్వేమి ఏడవకు. ఇక ఇప్పటినుంచి నువ్వు నీకు మంచి తెలివితేటలుంటాయి. మంచి జ్ఞానం కలుగుతుంది" అని ఆశీర్వదిస్తుంది. ఇంక రామన్న తెల్లవారంగానే మెల్లగా ఊళ్ళోకి నడుస్తూ ఉంటాడు. నడుస్తూ ఉంటే అక్కడ ఒక పల్లకీలో ఒక పండితుడు కూర్చునుంటాడు. ఆ పల్లకిని నలుగురు పాపం బక్క చిక్కిపోయి ముసలి వాళ్ళైన బ్రాహ్మలు నలుగురు మోస్తూ ఉంటారు. ఇది చూసి రామన్న ఆ పల్లకిని ఆపుతాడు. "ఎందుకండి ఇక్కడ ఈ పాపం వీళ్ళు బక్క చిక్కిపోయి ముసలివాళ్ళయ్యారు. వీళ్ళ చేత పల్లకి మోయించుకుంటున్నారు" అని చెప్పి అడుగుతాడు. అడగంగానే ఆ పండితుడు చెప్తాడు. "వీళ్ళందరూ నాతో శాస్త్ర చర్చ చేసి నాతో ఓడిపోయారు. అందుకని నేనెక్కిన పల్లకిని వీళ్ళు మోస్తున్నారు" అని జెప్పి చెప్తాడు. అయితే "ఇది తప్పు కదా!" అని చెప్పి అంటాడు రామన్న. "అయితే నువ్వు నాతో శాస్త్ర చర్చ చేసి గెలుస్తావా? నాతో వాదనకు దిగుతావా?" అని చెప్పి పండితుడు అడుగుతాడు. సరే అని ఒప్పుకుంటాడు రామన్న. ఇంకా పండితుడికి, రామన్నకి వాదనలు జరుగుతాయి. జరగంగానే ఆ వాదనలో రామన్నే గెలుస్తాడు. అమ్మవారి ఆశీర్వాదం ఉంది గదా! అందుకని. ఇంక పండితుడు ఇంకా రామన్నని పల్లకీలో కూర్చోబెట్టి, "నేను నిన్ను మోస్తాను ఈ పల్లకిని" అని చెప్పనగానే, ఇంకప్పుడు రామన్న, "లేదు లేదు మీరు నాకంటే పెద్దవాళ్ళు.
నేను పల్లకిలో కూర్చొని మీ చేత పల్లకి మోయించుకోవడము అది చాలా తప్పు. నేను ఆ పని చెయ్యను. మీరు గనక ఈ బ్రాహ్మలందరిని చక్కగా సత్కరించి, గౌరవంగా పంపిస్తే నాకదే సరిపోతుంది అని చెప్పంటాడు. ఇంకా రామన్నకున్న వినయానికి, దీనికి చాలా పండితుడు చాలా సంతోషిస్తాడు. సంతోషించి ఇంకట్లానే నలుగురు బ్రాహ్మలకి సత్కారం జేసి, గౌరవించి క్షమాపణలు జెప్తాడనమాట. అప్పుడు రామన్న అంటాడు, "విద్యకు వినయమే అలంకారం. ఇలాంటి అహంకారపు పనులు ఎప్పుడు చేయగూడదు" అని చెప్పి చెప్తాడు. ఇంకప్పుడు పండితుడు క్షమాపణలు చెప్పి వెళ్ళిపోతాడనమాట. తర్వాత నలుగురు బ్రాహ్మలు అడుగుతారు, "బాబూ నీ పేరు ఏమిటి?" అని చెప్పి అడుగుతారు. "నన్ను రామన్న అంటారండి" అని చెప్పి అంటాడనమాట. అంటే, "బాబూ నువ్వు చిన్నవాడివైనా మా మర్యాద నిలబెట్టావు. అందుకని ఇప్పటినుంచి నిన్నందరూ మర్యాద రామన్న అని పిలుస్తారు. నీకు కీర్తి గూడా బాగా పెరుగుతుంది. నువ్వు మంచి వృద్ధిలోకొస్తావు" అని చెప్పి రామన్నని ఆశీర్వదించి వెళ్ళిపోతారనమాట. ఇంకా అప్పటినుంచి రామన్నని అందరూ మర్యాద రామన్న, మర్యాద రామన్న అని జెప్పి పిలుస్తూ ఉంటారు. ఇంకింటికొచ్చి వాళ్ళ అమ్మా, నాన్నకి జరిగిన సంగతంతా చెప్తాడనమాట రామన్న. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.